హలో, ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు 30 డిసెంబర్ వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశిని కూడా అంటారు కదా చాలామంది. సో ఈరోజు మేము టెంపుల్కి వెళ్తున్నాం, నేను మా అమ్మ నాన్న. ఈరోజు యాక్చువల్లీ చాలా లెంతీ డే, ఎందుకు చెప్పనా. సో ఫస్ట్ టెంపుల్కి వెళ్తాము, తర్వాత అక్కడ నుంచి మాకు తెలిసిన ఒక అంకుల్ వాళ్ళు ఇన్వైట్ చేశారు బ్రేక్ఫాస్ట్కి. సో అక్కడికి వెళ్తున్నాం. దాని తర్వాత మా పెద్దనాన్నకి మనవడు పుట్టాడు, సో అక్కడ చూడ్డానికి అక్కడికి వెళ్తున్నాం. దాని తర్వాత సూపర్ మార్కెట్. అమ్మో, ఇంత లాంగ్ డే. సో లెట్స్ సీ, మనం మొత్తం ఇన్ని వర్క్స్ని ఈరోజు ఎలా అయినా సరే కంప్లీట్ చేయాల్సిందే, నో మ్యాటర్ వాట్. వెల్కమ్ గైస్. సో నేను అమ్మ నాన్న ముగ్గురం కలిసి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. నాకు తెలిసిన స్టోరీ ఏంటంటే, వైకుంఠ ఏకాదశి అన్న ముక్కోటి ఏకాదశి అన్న రెండూ ఒకటే. ఇక్కడ బొట్టు పెట్టే అమ్మాయి నేను వీడియో తీస్తుంటే మీరు యూట్యూబరా అని అడుగుతుంటే అవును స్టార్ట్ చేశాను ఇప్పుడే అని చెప్తున్నాను. ముక్కోటి ఏకాదశి అంటే దేవుళ్ళు దేవతలు అందరూ ఈరోజు భూమి మీదకి వచ్చి ఉత్తర ద్వారం గుండా వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటారంట. అందుకు ముక్కోటి ఏకాదశి అంటారు. వైకుంఠ ఏకాదశి ఏంటంటే, అప్పట్లో ఒక రాక్షసుడు ఉండేవాడు. వెంకటేశ్వర స్వామిలోని ఒక స్త్రీ రూపం బయటకు వచ్చి ఆయన్ని చంపేస్తారు. స్వామి ఆమెకి ఏకాదశి అని పేరు పెడతారు. ఆ రోజు ఉపవాసం ఉండి ఆ ఉత్తర ద్వారం గుండా స్వామిని దర్శనం చేసుకుంటే మంచి పుణ్యం, పాజిటివ్ వైబ్స్ అలా అని నమ్ముతారు చాలామంది. సో ఈరోజు అయితే టెంపుల్ని చాలా బాగా డెకరేట్ చేశారు. మీరు కూడా బాగా దర్శనం చేసుకోండి. ఇంకేస్ టెంపుల్కి వెళ్ళలేని వాళ్ళు ఇలా దర్శనం చేసుకోండి. దర్శనం అయిపోయాక మేము అక్కడ నుంచి చెప్పాను కదా మా పెద్దనాన్నగారికి కొడుకు పుట్టారని. సో మేము అక్కడికి వెళ్తున్నాము. ఆన్ ద వేలో ఇంకా సరే బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి నా ఫేవరెట్ రెస్టారెంట్ అఫ్కోర్స్ ఎస్ఎస్ ప్యాలెస్ నా ఫస్ట్ ఫేవరెట్ రెస్టారెంట్ అయితే. సెకండ్ బ్రేక్ఫాస్ట్కి నాకు పాకశాల చాలా ఇష్టం. బిస్బిల్లాబాద్ అంటే నా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్. నాకు పాకశాలలో బిస్బిల్లాబాద్ ట్రై చేయకపోతే డెఫినెట్లీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మసాలా టీ కూడా చాలా బాగుంటుంది. సో మేము అక్కడికి వెళ్ళి నేను అమ్మ నాన్న అత్త మామ సో వెళ్ళామన్నమాట. వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అక్కడ కంప్లీట్ చేసుకొని అక్కడ నుంచి ధర్మవరం వెళ్ళాము. ఎందుకంటే మా అన్న వాళ్ళు ధర్మవరంలో ఉంటారు. అక్కడ స్పందన హాస్పిటల్లో మా వదిన డెలివరీ అయ్యారు. సో అక్కడ బాబు ఉన్నారు, చిన్న బాబు, క్యూట్ ఉన్నాడు, భలే ఉన్నాడు వాడు. మీరు కమింగ్ వీడియోలో చూస్తారు. సో బిస్బిల్లాబాద్ అయితే చాలా బాగుంది. నాకు ఆ నామాలు టెంపుల్లో పెట్టరు కదా, నాకు అవి తీసేయాలనిపించలేదు, క్యూట్గా ఉండే, అందుకే అలానే పెట్టేసుకున్నాం. నేను బిస్బిల్లాబాద్ తింటే అమ్మ పూరి తిన్నారు, నాన్న ఇడ్లీ, అట్లా ఆనియన్ దోశ. మేము డిఫరెంట్గా ట్రై చేస్తాము సో దట్ అన్నీ టేస్ట్ చేయొచ్చు కదా అన్న ఫీల్ ఉంటుంది. నాకు పూరి అస్సలు నచ్చదు, ఐ హేట్. కానీ మా డాడీ బాగుంది, టేస్ట్ చేయ అంటే కొంచెం తిన్నా, ఇంకా నా వల్ల కాదని ఇచ్చేసా.
చెప్పా కదా మసాలా టీ నా ఫేవరెట్ అని. సో మసాలా టీ కూడా నేను అది వచ్చే లోపలే ఆర్డర్ చేశాను ముందే, సో దట్ మనకు టైం సేవ్ అవుతుంది కదా. బాబు కోసం డ్రెస్ అయితే తీసుకోవాలి కదా. ఎవరైనా ధర్మవరంలో అలా పుట్టిన బేబీస్కి తీసుకోవాలి అంటే మాంగళ్యకి వెళ్ళండి. నాకు బాగా అనిపించింది. మొత్తం కిట్ ఇచ్చారు అందులో, బట్టలు పిల్లలకి ఏవో ఇస్తారు కదా, మొత్తం కిట్ ఒక 6-7 ఐటమ్స్ ఉన్నాయి. బాగుంది, ప్రైస్ కూడా వర్తే అనిపించింది నాకు. అరౌండ్ నాకు తెలిసి 400 ఎంత పడ్డట్టుంది అంతే. మా క్యూట్ బాబు జస్ట్ ఒక 1 డే అయింది అంతే పుట్టి. చాలా క్యూట్గా ఉండే. ఇంక సర్లేని వెళ్ళాము చూడ్డానికి. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు వెళ్ళాము. తన పేరు హనీ, మా అక్క కూతురు. చాలా క్యూట్గా ఉంటుంది, అంతే క్యూట్గా డ్యాన్స్ చేస్తుంది. కెమెరా ఆన్ చేయకముందు వరకు నా దగ్గరికి వచ్చి మంచిగా ఆడుకుంది. వన్స్ కెమెరా ఆన్ చేయగానే అటు వెళ్ళిపోతుంది వాళ్ళ డాడీ దగ్గరికి. ఇంకా మా మామ మా అత్త వీళ్ళిద్దరు మంచిగా భోజనం చేస్తుంటే క్యూట్గా అనిపించి నేను అంత క్యాప్చర్ చేస్తున్నా. వాళ్ళతో అడుగుతున్నాను ఏంటి నేను వీడియో తీయనా అని చెప్పి ఏడిపిస్తున్నాను నేను. అందరూ ఫుల్ హ్యాపీలో ఉన్నారనమాట. మా ఇంట్లోకి అబ్బాయి పుట్టాడు, ఎప్పుడు ఎక్కడ సెలబ్రేట్ చేసుకుందాం, నెక్స్ట్ అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం, డిన్నర్ పార్టీ పెట్టుకుందామని మాట్లాడుకుంటున్నాము. మా హనీ ఎప్పుడు మొబైల్ ఓపెన్ చేసి శ్రావణి పిటి వ్లాగ్స్ అని చెప్పి సెర్చ్ చేస్తుందంట. అది చెప్తున్నారు మా బావ, నీ వీడియోసే చూస్తుంటాడు అని. వీళ్ళు బయటకు వచ్చి డైట్ మాట్లాడుతున్నారు. ఎవ్రీడే ఏం తింటారు, మా ఆయన ఇది తింటాడంటే మా ఆయన అది తింటున్నారని. హెల్దీ ఫ్యామిలీ, హ్యాపీ ఫ్యామిలీ గైస్. అప్పుడప్పుడు కలిసినా హ్యాపీగా ఉండాలి అని మేము అనుకుంటాము. ఇక్కడ మా మామయ్య పేరు శేషు మామయ్య. మేము ఫుల్గా ఆడుకుంటాం. మా మామయ్య కూడా అంతేనే. మేము ఏమైనా కొంచెం అలా ఎప్పుడు మేము కలిసినా ఆయన ఏడిపించడానికి ఏదో ఒకటి చేస్తుంటాము. ఫస్ట్ అంతా సైలెంట్ ఉంటాడు, ఏమన్నాడు. తర్వాత స్టార్ట్ చేస్తాడమ్మా, ఇంకా తీసుకో అస్సలు వదలడు ఎవరిని. మా మమ్మీ చేయబట్టుకుంది, ఫస్ట్ సైలెంట్గా ఉండు మేము అన్నీ పెట్టేస్తామని. మొత్తం అన్నీ పెట్టిన తర్వాత ఇంక మా అక్కను వదలట్లేదు. కుంకుమ పట్టుకున్నాడు చేతిలో. మా అక్కకు మొత్తం పూసిస్తానని అని వెళ్తున్నాడు. మా హనీమో భయపడి ఏడుస్తుంది. ఇంకా అలా నడుస్తుంది గైస్. సో అది అయిపోయిన తర్వాత మేము ఇంకా ఇంటికి వచ్చేసాం. తర్వాత సూపర్ మార్కెట్లో కొన్ని షాపింగ్ ఉండే, గ్రాసరీస్ కావాలి. సో గ్రాసరీస్ తీసుకుందామని పవిత్ర సూపర్ మార్కెట్కి వచ్చాం. మై గో టు సూపర్ మార్కెట్ అది. యాక్చువల్లీ ఇది ప్రమోషన్ కాదు గైస్, మేము జనరల్గా వెళ్ళి తీసుకుంటాం. డబ్బులు కట్టే తీసుకొచ్చాం సరుకులన్నీ. బ్లాగ్ ఎలా అనిపించింది? నా వాయిస్ పోయింది కదా అంతే. వాటర్ చేంజ్ అయింది గైస్. సో వాటర్ చేంజ్ అయింది, క్లైమేట్ చేంజ్ అయింది, అలా కొంచెం ఫీవరిష్గా ఉంది, బట్ దట్స్ ఓకే. సో 31st నేను ఎలా సెలబ్రేట్ చేశానో ఆల్రెడీ నా ఇన్స్టాగ్రామ్ చూసిన వాళ్ళకి తెలిసిపోయి ఉంటుంది. మామూలుగా రచ్చ. సో ఆ వ్లాగ్ ఈ వ్లాగ్ తర్వాత పోస్ట్ చేస్తా. Stay tuned. So I hope you enjoyed my vlog and see you in my next vlog. Stay positive and no matter what, enjoy your work and just hard work మీ ఎయిమ్స్ కోసం. అండ్ 2026 స్టార్ట్ అయిపోయింది గైస్, ఆల్రెడీ ఒక డే అయిపోయింది. అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ మై అప్కమింగ్ ఇయర్. మంచి వ్లాగ్స్తో మంచిగా ఫుల్ చిల్ అయిపోదాం. మీరు కూడా మంచిగా వర్క్ చేయండి. అఫ్కోర్స్ లాస్ట్ ఇయర్లో ఏమైనా చేసినా వర్కౌట్ అవ్వకపోయినా లెట్స్ బి పాజిటివ్ గైస్. ఈ ఇయర్లో మీకు మంచిగా అంతా వర్క్ అవ్వాలని హార్ట్ఫుల్గా అనుకుంటున్నాను. ఓకే, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బై గైస్. సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు, సబ్స్క్రైబ్ చేయాలి. సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోవాలి, సో దట్ నేను రీల్స్ పోస్ట్ చేసినా ఏం చేసినా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, బాయ్.
వన్ మోర్ థింగ్, నేను వైకుంఠ ఏకాదశి టెంపుల్కి వెళ్ళాను కదా, రెడ్ కలర్ డ్రెస్. సో అవుట్ఫిట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తున్నా, ఎవరికైనా కావాలంటే చెక్ ఇట్ అవుట్. అది అరౌండ్ 1100 or 1200 ఉంటుంది, లిబాస్ బ్రాండ్. ఓకే, బాయ్.